ఇప్పటికీ నాకు గుర్తు అందులో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అండి, సూపర్ హిట్ సాంగ్. పట్టుకో పట్టుకో సాంగ్ అన్నీ చాలా అవునండి. అవును, మన ఇది చక్రవర్తి గారు ఇచ్చారు మ్యూజిక్, బ్రహ్మాండమైన మ్యూజిక్. అప్పుడు కానీ 2 పాటల్లో లిరిక్ మార్చారు కదా, సెన్సార్ అభ్యంతరం వచ్చిందండి దాంట్లో. నాకు బిగినింగ్ నుంచి చల్లగాలి వీస్తుంది, అవునండి, చల్లగాలి వేస్తుంది అన్న, చల్లగాలి వేస్తుంది అంటే వేయకూడదని వీస్తుందని మార్చాల్సి వచ్చింది. అలాగే దీంట్లో ఇంకో దూర దూర జాంపండు కూడా అవును, మేము రాసేటప్పుడు రాయించుకున్నప్పుడు కూడా ఆ భావంతో మేము రాయించుకోలేదు. కాకపోతే సెన్సార్ వాళ్ళు స్క్రూటినైజేషన్లో వాళ్ళకి వెళ్తాయి తప్ప అనవసరంగా వాళ్ళే పాయింట్అవుట్ చేస్తున్నారు, ఇదిగో ఇది అని. అప్పుడు అనిపిస్తుంది, ఓహో ఇటు డబుల్ మీనింగ్ ఉందనేమో అనిపిస్తాయి తప్ప కావాలని చేసేవాళ్ళం కాదు. బట్ అది ఆల్మోస్ట్ నా పిక్చర్స్ అన్నీ స్క్రూటినైజ్కి వెళ్ళింది. ఎక్కడే ఏదో అయ్యి ఉండాలి, ఏదో వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. అవును, ఏంటి మీకు ఇల్లాలు బాగా సెంటిమెంటా? 4 టైటిల్స్తో వచ్చినాయి ఇల్లాలే దేవత, ఇల్లాలే దేవత, ఈ తీర్పు ఇల్లాలది, ఇట్లా చేశాను. అదే కాదు, ఆ సబ్జెక్ట్ని బట్టి అనుకున్నానండి. ఆ సబ్జెక్ట్లో ఆవిడ మెయిన్ హీరోయిన్తోనే అది కన్క్లూడ్ అవుతుంది. సో అందుకని నాకు నచ్చిన పిక్చర్స్లో ఈ తీర్పు ఇల్లాలది ఒక మంచి సబ్జెక్ట్ అండి. మోహన్ బాబుతో చేసిన మంచి సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్ట్. అన్నీ ఇల్లాలే దేవత ఇది కూడా మంచిది. బట్ మంచి రోజులు వచ్చాయి, అఫ్ కోర్స్ అది బాగా ఆడింది. మంచి రోజులు కాదు, ఏంటిది మనిషికో చరిత్ర, అది భార్గవ ఆర్ట్స్ వాళ్ళని ఫౌండేషన్ పెట్టింది నేను, అసలు గోపాల్ రెడ్డిది. ఎందుకు